మహబూబ్ నగర్ జిల్లాలో సంచలనం. ఒక కానిస్టేబుల్ రియల్ ఎస్టేట్ మాయాజాలంతో 3 బ్యాంకులను మోసం చేసి 2 కోట్లకు పైగా నకిలీ లోన్లు తీసుకున్నాడు. బండారు రాకేష్, వయసు 37, వనపర్తి జిల్లా బండారు నగర్ నివాసి. 2007లో కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరి గోపాలపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మెల్లగా అక్రమ మార్గాల్లోకి మళ్లాడు. అత్యాశకు గురైన రాకేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టి అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన స్నేహితులతో కలిసి ఓ భారీ మోసం ప్లాన్ చేశాడు. సుంకరి శేఖర్ పేరుపై ఉన్న ఇంటిని రాకేష్ కొన్నట్టు నకిలీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఒకే ఇంటిపై 3 నకిలీ అగ్రిమెంట్లు తయారు చేసి భద్రత, ఐఓబి, హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి ఈ 4 బ్యాంకుల్లో మోసపూరితంగా 89 లక్షలకి పైగా హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. ఇంతటితో ఆగలేదు. తన స్నేహితుడు తోళ్ల శ్రీనివాసులు ఇంటిని కూడా టార్గెట్ చేసి అదే ఇంటిపై 2 బ్యాంకుల్లో నుంచి మరో 57 లక్షల లోన్ తీసుకున్నాడు. తర్వాత అదే ఇంటిని మరో వ్యక్తికి నకిలీ డాక్యుమెంట్లతో 40 లక్షలకు అమ్మేశాడు. మొత్తం స్కామ్ విలువ 2.61 కోట్లు. వీటి వివరాలు వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ మీడియా సమావేశంలో వెల్లడించారు. రాకేష్ తన అవసరాల కోసం, జల్సాల కోసం ఈ మొత్తాన్ని వాడుకున్నాడని స్పష్టం చేశారు. భద్రత కట్టాల్సి ఉంటుంది. కట్టినప్పుడు మాకు మా పోలీసు పర్సనల్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో అందులో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు ఎడ్యుకేషన్ లోన్ కానీ, హెల్త్ లోన్స్ కానీ, తర్వాత హౌసింగ్ లోన్స్ కానీ కూడా దొరుకుతాయి. చెందిన భద్రతా వెల్ఫేర్ అసోసియేషన్ విభాగంలో లోన్ల విషయంలో కొన్ని అవకతవకలు జరిగినాయి అనేది మా దృష్టికి వచ్చినాయి. వెంటనే మేము భద్రతా హెడ్ ఆఫీస్కు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద జి కృష్ణమోహన్ రావు గారు, ఏఓ గారు హైదరాబాద్ నుండి వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేశాము. దీనిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే బండారు రాకేష్ అనే పోలీస్ కానిస్టేబుల్ లాంగ్ లీవ్లో ఉండి ఈ మోసాలకు పాల్పడ్డాడని తెలిసింది. వెంటనే మేము పూర్తిగా బ్యాంక్ డీటెయిల్స్, ఇతర ఆధారాలు కలెక్ట్ చేసుకొని విశ్లేషిస్తే బండారు రాకేష్, కోతు హరీష్ కుమార్, తాళ్లపల్లి మల్లేష్, సందీప్, సుంకరి శేఖర్, బుక్క కిషోర్ కుమార్ అని 6 మరియు కొంతమంది ఇతర వ్యక్తులు కలిసి ఒకటే ఇంటి మీద డిఫరెంట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి భద్రతా లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఐఓబి అంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి హౌసింగ్ లోన్ల బ్యాంకుల ద్వారా అక్రమంగా డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి లోన్లు తీసుకున్నట్టుగా తేలింది. ఇది 3 ఇళ్ల మీద ఇలాంటి లోన్లు తీసుకోవడం జరిగింది. ఈ 3 ఇళ్ల మీద మొత్తంగా 2,61,89,000 మోసపూరితంగా లోన్లు తీసుకొని వారి యొక్క జల్సాలకు, ఇతర అవసరాలకు వాడుకున్నట్టుగా తెలిసింది. వెంటనే డిఎస్పీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టరు మరియు ఎస్ఐ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేసి అధికారులందరూ ఈ ఇన్వెస్టిగేషన్లో పాల్గొని మొత్తం 6 ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ సీజ్ చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అవసరాలు ఉన్నాయి. వాటిని తర్వాత ముందు కొంత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ బండారు రాకేష్ అనే కానిస్టేబుల్ మీద డిపార్ట్మెంటల్గా కూడా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది.